అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ స్టాంప్ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక సూత్రధారి బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఈ స్టాంప్ వ్యవహారంపై ఎస్ఆర్సీ ప్రతినిధుల ఫిర్యాదుతో మీసేవ బాబు బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నకిలీ ఈ స్టాంపులతో పాటు నకిలీ ధ్రువపత్రాలను సైతం తయారు చేసినట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి నకిలీ ఈ స్టాంపులు, బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బ్యాంకులు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీసేవ బాబు వద్ద స్టాంపులు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము తీసుకున్నవి అసలు స్టాంపులా, నకిలీవా అని తర్జన భర్జన పడుతున్నారు. నకిలీవని తేలిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా ఎన్ని నకిలీ స్టాంపులు విక్రయించారు, వాటి ద్వారా ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నకిలీ స్టాంపులపై కళ్యాణదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసిన చంద్రశేఖర్ తాను 7,500 ఈ స్టాంపులను మీసేవ బాబు వద్ద కొనుగోలు చేశానని తెలిపారు. స్కామ్ గురించి విన్న తర్వాత స్టాక్ హోల్డింగ్ వెబ్సైట్లో పరిశీలిస్తే దాని విలువ ₹150 మాత్రమే ఉందని తెలిపారు. ఇలా చాలా మంది బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు క్యూ గడుతున్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తంతుల్లో కోట్లలో విక్రయాలు జరిగాయని బాధితులు అంటున్నారు. చంద్రశేఖర్ అండి, నేను కళ్యాణంలో ఉంటున్నాను. నిన్నటి నుంచి మీసేవ బాబు గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. నేను మీసేవ బాబుతో ఫిబ్రవరి 28వ తేదీన ఒక స్టాంప్ తీసుకోవడం జరిగింది. అందుకోసం నాకు కూడా డౌట్ వచ్చి స్టాక్ హోల్డింగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవడం జరిగింది. కేవలం ₹150 అమౌంట్ పే చేసి నాకు ₹7,500 వాల్యూ చేసే రెసిప్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల నాకు ఫ్యూచర్లో బ్యాంక్తో ప్రాబ్లం వచ్చిననే సందేహం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అతనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు దానిపైన కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని పోలీసులు కోరడం జరిగింది. మీసేవ బాబు తన భార్య కట్ట భార్గవి పేరిట తహసీల్దార్ కార్యాలయం వద్ద మీసేవ కేంద్రం నడుపుతున్నాడు. అయితే భార్గవి వేలిముద్రలు కాకుండా ఆమె భర్త వేలిముద్ర వేసిన అథెంటికేషన్ అయ్యేలా మార్ఫింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పలు రెవెన్యూ, భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించి కొందరు తహసీల్దార్ వేలిముద్రలు కూడా సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కొన్ని నకిలీ జనన ధృవీకరణ పత్రాలను కూడా తయారు చేశారన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు. అనంతపురంలో చూసిన ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వేదికగా మీసేవ నిర్వాహకుడు ఖతర్నాక్ బుద్ధి చూపించాడు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. కోట్లకు పడగలెత్తాలని దురాశ ఏకంగా నకిలీ ఈ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాలను సంబంధించిన కుంభకోణాన్ని స్కెచ్ చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుంది. అయితే నకిలీ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాల కుంభకోణాన్ని ఎస్ఆర్సీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పసిగట్టారు. గత వారం రోజుల క్రితం సంస్థ ఇంటర్నల్ ఆడిట్ లో భాగంగా ₹1,00,000 సంబంధించిన ఈ స్టాంప్ ను ర్యాండమ్ గా చెక్ చేశారు. ఈ స్టాంప్ పై ₹1,00,000 ఉన్నప్పటికీ క్యూఆర్ కోడ్ సంబంధించి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వెబ్సైట్ లో పరిశీలించినప్పుడు కేవలం ₹100 మాత్రమే ఈ స్టాంప్ సంబంధించి చెల్లింపులు చేసినట్లు కూడా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఏదైతే మీసేవ భాగం నుంచి కొనుగోలు చేసిన ఈ స్టాంపులు, గతంలో కొనుగోలు చేసిన వాటితో పాటు తాజాగా కొనుగోలు చేసిన మరిన్ని ఈ స్టాంపులను కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో మీసేవ కేంద్రం నిర్వాహకుడు ఇచ్చిన ఏదైతే స్టాంపులు విక్రయించారో విక్రయాల్లో చాలా కుంభకోణాన్ని పాల్పడినట్లు కూడా గుర్తించి వెంటనే అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రతినిధులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మీసేవ కేంద్రం నిర్వాహకుడు ఎర్రప్పతో పాటు ఎర్రప్పకు సంబంధించిన సన్నిహితుడిని కూడా అదుపులోకి తీసుకుని సంబంధించడంలో విచారించడంతో కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం వెలుగు చూసినట్టుగా తెలిసింది. గత 10 సంవత్సరాలుగా కూడా అయితే ఈ స్టాంపులు 3 సంవత్సరాల క్రితమే వచ్చినప్పటికీ గతంలో కూడా ఇదే తరహాలో ఏదైతే రెవెన్యూ రికార్డుకు సంబంధించిన భూ వ్యవహారాలతో పాటు ఇతర చిత్ర అడంగలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇదే తరహాలో వివరించినట్టు కూడా పోలీసులు విచారణలో పట్టబయలైంది. స్టాంపు కుంభకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించడంతో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. బోయ ఎర్రప్ప ఇప్పటి వరకు ఏదైతే 13,000కు పైగా ఈ స్టాంపులను విక్రయించినట్టు కూడా తెలుస్తున్నారు. ఈ ఏదైతే ఎర్రప్ప నుంచి కొనుగోలు చేసిన
కొనుగోలు చేసిన వారందరూ కూడా ఒక రకమైన ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో విచారించాలని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎస్ఆర్సీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎర్రప్ప చేస్తున్న మోసాన్ని తాము పసిగట్టి పోలీసులకు తాము ఫిర్యాదు చేశాము. ఖచ్చితంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను వేసి విచారించాలంటూ కూడా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమ్మినేని యశ్వంత్ కొద్దిసేపటి క్రితమే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో విచారించినట్లయితే రాష్ట్ర ఇదే తరహాలో మోసాలు చేసింటారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. థాంక్యూ సురేష్. శ్రీనివాస్.